ఫైల్ తీసుకెళ్ళి ఆయనకి ఏంటి మీ గొడవ? మొగుడు పిల్లలు తాగాదా బాబు? ఇదిగోండి ఈయన గారు నా కూతురు వదిలేస్తానంటున్నాడండి. ఇట్లాంటివన్నీ పంచాయతీలు తెలుసుకుంటారు కదయ్యా. అక్కడ న్యాయం జరగనండి, ఇక్కడికి వచ్చింది. సర్లే ఇదిగో స్టేషన్ కొత్త ఎస్ఐ గారు వస్తున్నారు. వీడిని ఇక్కడ వదిలేసి మీరు ఇద్దరు వెళ్ళిపోండి. అలాగే బాబు. నేనెందుకు సార్ ఇక్కడ? చెప్పింది చేయమయ్యా. ఇదిగో రేపు వచ్చినప్పుడు మాత్రం నువ్వు అమ్మాయిని తీసుకురాకు. నువ్వు అక్కడ వేరా. ఎందుకు బాబు? చెప్పింది చేయి, అన్నీ నీకు చెప్పాలి. వెళ్ళవయ్యా. అలాగే వెళ్ళమ్మా. రామ్మా. సంతకం తీసుకోవా. ఆడపిల్ల పోలీస్ స్టేషన్కి వచ్చిందంటే ఏదో పెద్ద కష్టమే వచ్చుండాలి. అవును సార్, మా ఆయన నన్ను చిత్రహింసలు పెడుతున్నాడు. ఆడపిల్లలు ఏడిస్తే నేను అస్సలు తట్టుకోలేను. నీ కష్టం తీర్చడానికి నేనున్నానుగా. రా. ఈ అమ్మాయి మొగుడేవడ్రా? వీడే సార్. సన్నజాజి పువ్వు లాంటి పిల్లతో సంసారం చెయ్యాలి గాని కొట్టడమేంట్రా తింగర్ నా కొడక. లోనండి మీరే నా బిడ్డకి న్యాయం చేయాలి బాబు. నేను పుట్టిందే ఆడపిల్లలకి న్యాయం చేయడానికి. నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు పద పద. అయ్యో కర్మ, వీడి కంట్లో పడి. ఇన్నాళ్లకు నీకు న్యాయం జరిగినట్టుంది. పెళ్ళై సంవత్సరమైనా పిల్ల నలగలేదంటే ఏం కాపురం చేస్తున్నావురా? నీ చెయ్యదవ నా కొడక. వెళ్ళరా బాబు, వెళ్ళు. శాస్త్రి గారు వస్తున్నా. అయ్యా, మళ్ళీ తమలాంటి మహానుభావుడితో కలిసి పనిచేస్తానని నేను కలలో కూడా ఊహించలేదండి అయ్యా. నా మొహం మండ. మీ అభిమానం బొక్కలాగుంది గాని కేసులేమైనా ఉన్నాయా? అయ్యా, ఇవన్నీ కేసులే. ఈ కేసులు కాదండి. ఓహో అవా? అయ్యా, సావిత్రమ్మని ఒక మహాసాధ్వీమణి ఉందండి అయ్యా. బాగుంటుందా? ఆహా. ఇలా ఉందేంటిది? అల్లుడు గారు రండి రండి. అల్లుడు గారు పదండ్రా. రండి. కంగారు పడకు, పట్టుకోవడానికి ఏం రాలేదు. వ్యాపారం ఎలా సాగుతోంది? పల్లెటూరులో వ్యాపారం అంటే అంతంత మాత్రంగానే ఉంటుంది కదా. చాప పిల్ల కీదులాట నీలాంటి దానికి నేర్పకూడదని నాకు తెలుసుగానే. పురాణాల్లో బకాసురుడి కథ తెలుసా నీకు? ఊరిని మింగేయకుండా ఉండడానికి రోజుకో బండెడన్నావు, నంజుకోవడానికి ఓ మనిషి. అది వాళ్ళ అగ్రిమెంట్. నేను అంతే. అన్నానికి బదులు డబ్బు తింటాను. ఆడదాని కోసం ఏ గడ్డైనా కరుస్తాను. ప్రతిరోజు స్టేషన్కి పంపించే మామూలు ఇలాంటి యదవలతో కాకుండా మంచి అందమైన అమ్మాయితో పంపించు. తెల్లారేసరికి వచ్చేస్తారులే. సరేనా? మరి ఈ రోజు ఎవరిని పంపిస్తావు? జ్యోతి, శ్వేత, సరళ, లక్ష్మి అందరూ రండి. బకాసురుడి ఆకలి మొత్తం ఒకేసారి తీర్చేసే అందం ఇది కావాలి నాకు. పిన్ని, నేను కాలేజ్కి వెళ్ళొస్తాను. సరేనమ్మా. ఈరోజు పేమెంట్ దీనికిచ్చి పంపించు. అంటే అది చదువుకుంటుంది సార్. నాకు ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ అనే తేడా లేదు. పర్ఫార్మెన్సే ముఖ్యం. ఒక 3 రోజులాగి పంపిస్తాను. లేడీస్ ప్రాబ్లమా? ఇలాంటి దానికోసం 3 రోజులు కాదు,
3 జన్మలైనా ఎదురు చూడొచ్చు.